రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లైనా నీళ్ల కొట్లాట తప్పడం లేదు. కాంగ్రెస్ సర్కార్ తీరు వల్ల జలాల వాటాలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువ అన్యాయం జరిగిందని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. ఇదే విషయాన్ని అసెంబ్లీలో వివరించేందుకు రెడీ అవుతుంది రేవంత్ సర్కార్. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలకు రెడీ అవుతుంది సర్కార్. ఈ సమావేశాల్లో కృష్ణా, గోదావరి నీటి వాటాపై ప్రజలకు క్లారిటీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై ఎందుకు నిర్లక్ష్యం చేసింది, దానికి కారకులెవరు అనే దానిపై అన్ని సాక్ష్యాలతో అసెంబ్లీ వేదికగా వివరించేందుకు రెడీ అవుతుంది సర్కార్. కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణ నీటి వాటాల విషయంపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే తెలంగాణకు రావాల్సిన నీటి వాటా విషయంలో అన్యాయం జరుగుతోందన్న గులాబీ లీడర్లకు సభలో గట్టి కౌంటర్ ఇస్తామంటున్నారు మంత్రులు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఏపీకి అత్యధిక టీఎంసీలు తరలించుకుపోయేందుకు ఎలా సహకరించారనేది అసెంబ్లీ సాక్షిగా వివరిస్తామంటున్నారు. ఎన్ని టీఎంసీలు ఎక్కువ తీసుకెళ్లారు, నీటి వాటాల విషయంలో కేసీఆర్ చేసిన సంతకం తెలంగాణకు ఎలా శాపంగా మారిందనేది ప్రజలకు చెప్పేందుకు ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ ఎలా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది, కేసీఆర్, హరీష్ మాట్లాడుతున్న దాంట్లో నిజమెంత అనేది పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించనుంది ప్రభుత్వం. కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల కాలంలో అత్యధికంగా కాళేశ్వరంకు తప్ప ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదనేది ప్రజలకు చెబుతామంటున్నారు మంత్రులు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం విషయంలో బీఆర్ఎస్ నిర్లక్ష్యంపై అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు ప్లాన్ చేస్తోంది సర్కార్. పదేళ్ల కాలంలో ప్రాజెక్టులు, నీటి వాటాల విషయంలో బీఆర్ఎస్ నేతలు ఎలా తప్పుదోవ పట్టించారు, తెలంగాణకు ఎలా నష్టం జరిగిందనేది అసెంబ్లీ సమావేశాల్లో క్లారిటీ ఇస్తామంటున్నారు ప్రభుత్వ పెద్దలు.